Yes, sir. Congratulations. You got Thank you, sir. CTO, Commercial Tax Officer, Assistant Yes, Commissioner sir. of State Taxes in Andhra Pradesh government. ఎలా Yes, ఉంది sir. ఇప్పుడు? Happy, sir. Present అయితే ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్? లేదు సార్. రిజల్ట్ వచ్చేంత వరకు కొంచెం టెన్షన్ సార్. ఒక 3 days నుంచి అసలు సరిగ్గా స్లీప్ కూడా లేదు. ఓకే. ఇంకా స్పెక్యులేషన్స్ ఉన్నాయి కదా సార్, రిజల్ట్ ఇవాళ రేపు అని. ఈ రోజు విజయానికి కారణం ఏమని అనుకుంటున్నారు? మీ ఎఫర్టా లేకపోతే ఇలా? ఎఫర్ట్ సార్. నేను నాకు బీటెక్ 2021లో అయిపోయింది సార్. ఓకే. అప్పటి నుంచి నేను ఇలా సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. అంతకు ముందు లాస్ట్ టైం 23లో వన్ రాశాను, కానీ అప్పుడు మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. అప్పుడు ఎందుకు నెక్స్ట్ క్లియర్ అవ్వలేదు ఇప్పుడు ఈసారి అనుకుంటున్నారు? ఇప్పుడు మెయిన్స్ కి ఎందుకు బాగా వచ్చింది ప్రిపేర్ అయ్యాను. అనుకుంటున్నారు? అప్పుడు బేసిక్స్ కూడా తెలియదు సార్. ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలియదు, బేసిక్స్ కూడా తెలియదు సార్. జస్ట్ ఉమ్. అప్పుడే కోచింగ్ లో ఉన్నాను. మా అప్పుడే అటెంప్ట్ ఇచ్చాను సార్. ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. బట్ ఈసారి మెయిన్స్ మాత్రం బాగా రాశాను సార్. ఈసారి ర్యాంక్ రావడానికి అయితే మెయిన్స్ రీజన్ సార్. ఇంటర్వ్యూ కంటే మెయిన్స్ బాగా చేశాను సార్. మెయిన్స్ ఆన్సర్ ఐటమ్ బాగా ప్రాక్టీస్ చేస్తారా? చేశాను సార్. ఈరోజు మీకు ఇలాగా ప్రిపరేషన్ గ్రూప్ 1 సాధించవచ్చా? ప్రిపేర్ అయితే, కన్సిస్టెంట్గా ప్లాన్ అయితే అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీ మోటివేషన్ ఎవరు? ఎస్ సార్. నా మోటివేషన్ అయితే మొత్తం మా పేరెంట్స్ సార్. ఎందుకంటే మాది చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ జస్ట్ స్కూల్ బస్ డ్రైవర్ అంతే. ఒక ఓకే. ఇంకా ఫీల్డ్స్ కానీ అలా కూడా ఏమీ లేవు. కానీ నేను చదువుకుంటా అని చెప్పానని ఎంత కష్టమన్నా కొంచెం డెబ్ట్స్ అవి ఇవి చేసి కూడా నన్ను చదివించారు. సో నా మోటివేషన్ అయితే, ఎవ్రీడే మోటివేషన్ అయితే మా పేరెంట్స్ చేశారు. మెయిన్ గా మా ఫాదర్. మీరు ఇంకా పేరెంట్స్ నాకు అంతా ఫుల్ హ్యాపీనా? హ్యాపీ సార్. ఇక్కడ కన్సిస్టెంట్ గా చదువుకున్నారు. ప్రిపేర్ అయితే ఆ, ఉమ్. ఖచ్చితంగా క్లియర్ అయింది సార్. మెయిన్ గా మెయిన్స్ మీద ఫోకస్ చేయాలి సార్. ఓకే. ఆ, అంతే. ఏం మాటలు రావట్లేదు కదా? అవును సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ అండ్ టీమ్ సివిక్ సెంటర్ యొక్క రోల్ మీ సక్సెస్ ఎలా అనుకుంటున్నారు? యూ సార్. నేను ఫస్ట్ మాక్ ఇచ్చింది సివిక్ సెంటర్ లోనే ఇచ్చాను సార్. ఓకే. అప్పుడు డాఫ్ మీద జరిగింది సార్. ఇక్కడ డాఫ్ లో అడిగిన క్వశ్చన్స్ నాకు అక్కడ ఇంటర్వ్యూలో కూడా కొన్ని అడిగారు సార్. సో నాకు అలా యూజ్ అయింది సార్. ఫస్ట్ బేసిక్ సివిక్ సెంటర్ లోనే సార్ ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే. నెక్స్ట్ వేరే వేరే చోట ఇచ్చాను, కానీ ఫస్ట్ అయితే మాక్ ఇక్కడ ఇచ్చాను సార్. బాగా యూజ్ అయింది కదా? మీలో ఉన్న ఫీర్ అంతా మీరు కూడా ఇచ్చిన మనం డాప్ గైడెన్స్ ప్రొఫైలింగ్ చేసాం. ఎస్ సార్. ఫీర్ అంతా కొంచెం పోయింది సార్. నెక్స్ట్ ఎలా స్టాండ్ తీసుకోవాలి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అనేది కూడా కొంచెం తెలిసింది సార్ అప్పుడే. సో వన్స్ థ్యాంక్ యూ అగైన్, ఫర్ సివిక్ సెంటర్ సార్ ఫర్ యూర్ సపోర్ట్. సో వెల్కమ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ నాట్ ఈజీ, థ్యాంక్ ఎందుకంటే మనం రాష్ట్రం మొత్తం తీసుకుంటే జస్ట్ 87 పోస్టులు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ మనకి సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. సో ఎస్ యూ సార్. గాట్ యూ గాట్ దట్ సర్వీస్ and it's very very proud ఎస్ సార్. moment for us also. Convey my regards to your family and friends members. So keep motivating our ఓకే. upcoming aspirants. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ సార్. Welcome. ఓకే. ఓకే సార్.